నా రక్తం నాతోనే పోరాడుతోంది. నా కొడుకులు నా శత్రువుతో కలిసి ఎదురుస్తున్నారు. ఇది చూడ్డానిక నేను ఇంకా బతికున్నాను. వాళ్ళిద్దరూ అతనితో రావడాన్ని మీరు చూస్తున్నారు, కానీ నేను మొదటిసారిగా వాళ్ళిద్దరూ కలిసి రావడాన్ని చూస్తున్నాను. సార్, ఇప్పటి వరకు మనం వేసిన అన్ని టెండర్ కోడ్ డీటెయిల్స్ అండ్ ఫైల్స్ నా టేబుల్ మీదకి రావాలి. ఎస్ సార్, మనం ఇంతవరకు గెలిచిన అన్ని టెండర్ డీటెయిల్స్ ఈ ఫైల్స్లో ఉన్నాయి సార్. ఏంటి మీరొచ్చారు? మనం ఎలాగైనా ఈ టెండర్ గెలవాలి. వాడు ఆల్రెడీ ఇన్వెస్టర్స్ కోసం వెతుకుతున్నాడని విన్నాను. వాడు ఈ టెండర్లో గెలిస్తే నీ అన్నలిద్దరూ వాడి చేతిలో తోలు బొమ్మలవుతారు. వాడొక మొసలి. నాకు తెలిసి ఈ పాటికి వాడితో గేమ్ మొదలుపెట్టుంటాడు. ఒకడికి నేను గెలుస్తానని తెలుసు, మిగతా ఇద్దరికి నేను ఎలా గెలుస్తానో కూడా తెలుసు. నా క్యాల్కులేషన్స్, నా థాట్ ప్రాసెస్, దే నో మీ ఇన్సైడ్ అవుట్. మా నాన్న దీంట్లో గెలవడానికి ఏ ఎక్స్టెంట్ కింద వెళ్తాడు? ఆ మైన్స్ టోటల్ $3 బిలియన్, 4,000 కోట్ల వరకు వెళతారు. 4,000 కోట్లు దాటివేయాలి. అట్లీస్ట్ 5,000 కోట్లైనా కోట్ చేయాలి. వీ హ్యావ్ టు పుష్ ఇట్. మనం 4,500 కోట్ల వరకు వెళదాం. సరిపోదు. వాళ్ళ ఆలోచనల్ని దాటి మనం నంబర్ కోడ్ చేయాలి. లెట్స్ సర్ప్రైజ్ దెమ్. 6,000 crores? This is insane. వాళ్ళని గెలవాలంటే ఈ రిస్క్ తప్పదు. దీనికోసం ఇన్వెస్టర్ని పట్టుకోండి. మనకి ఎక్కువ టైం లేదు. మేక్ ఇట్ ఫాస్ట్. మనం టెండర్లు ఎందుకు గెలవట్లేదు ఇప్పుడే అర్థమవుతుంది. వాడిద్దరు కొడుకుల్ని బాగా ట్రైన్ చేశాడు. బట్ మనం ఒకే దెబ్బతో రాజేంద్ర 3 కొడుకుల్ని కొట్టబోతున్నాం. అందుకు వచ్చే ఇన్వెస్టర్ మనవాడై ఉండాలి. ఇన్వెస్టర్స్ తో మాట్లాడుతున్నాను. ఫైండ్ సమ్వన్ సూన్. హీ షుడ్ బి స్మార్ట్, shrewd, ruthless. ఫైనలీ ఒక పెద్ద ఇన్వెస్టర్ని పట్టాను, ఆదిత్య మిట్టల్. బట్ అతనితో మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మాట్లాడండి. హీఈస్ ఎ shrewd బిజినెస్ మ్యాన్. హాయ్. హలో సార్, దిస్ ఇస్ జై రాజేంద్ర, దిస్ ఇస్ అజయ్ ఇంట్రో అప్డేట్స్ అన్ని ఆల్రెడీ వచ్చేసాయి. అసలు ఇన్వెస్టర్, ఈ ప్రాజెక్ట్ మీద నాకున్న ఒకే ఒక ఇంట్రెస్ట్ ఆ మైండ్స్ మీద ఉన్న $3 బిలియన్ డీలే. సో అవర్ టర్మ్స్ ఇన్ ద డీల్ విల్ బి. టర్మ్స్ నేను చెప్తాను. మైండ్స్ గురించి మీకు తెలియచ్చు, బట్ ద మనీ ఇస్ మైన్. సో ద డీల్ విల్ బి 80-20. వాట్? ఇది ఒక డీలా? 75-25. 55-45 ఆర్ నథింగ్. గుడ్ లక్. సార్, అసలు ఏం చేస్తున్నారు మీరు? లాస్ట్ మినిట్లో ఇలాంటి ఇన్వెస్టర్ దొరకడం ఇంపాసిబుల్. మమ్మల్ని చూస్తే బిచ్చగాళ్ళ కనిపిస్తున్నావా? నో వే. అయితే మీ నాన్న తమ్ముడు చేతులు ఊడిపోవడానికి రెడీగా ఉండండి. మాకు ఈ డీల్ ఓకే. ఏమంటున్నావురా? ఇది మన పర్సంటేజ్కి సంబంధించింది కాదు, మన ఐడెంటిటీకి సంబంధించింది. ఇప్పుడు మనం గెలవడం ముఖ్యం. That's it. Get ready for the tender. ఈ మైన్స్ టెండర్ కోసం మొత్తం 15 కంపెనీలు బిడ్ చేశాయి. థర్డ్ హైయెస్ట్ బిడ్ చేసిన కంపెనీ KRG గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సెకండ్ హైయెస్ట్ బిడ్ చేసిన కంపెనీ రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్. హైయెస్ట్ కోట్ బిడ్ చేసి ఈ టెండర్ గెలుచుకున్న కంపెనీ గ్లోబల్ కన్సార్టియం ఎంటర్ప్రైజెస్.
ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక ఈ మైన్స్ గ్లోబల్ కన్సార్టియం ఎంటర్ప్రైజెస్కి అప్పగించబడతాయి. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. కంగ్రాట్స్. పోయి చెప్పు ఆ ఓల్డ్ మ్యాన్కి, ఆయనకి కరెక్ట్ వారసుడివి నువ్వే అని, ఓడించడానికి వచ్చిన వారసుడు అని. బంగారం, ఒక్క నిమిషం. నిన్ను చూస్తుంటే మా బామ్మ చెప్పిన కథ గుర్తుకొచ్చింది. ఒక పెద్ద అడవి, అందులో అన్ని మృగాలని గెలవగలను అన్న పొగరుతో ఉన్న పులి. తనే అంతా అనే అహంకారంతో అజాగ్రత్తగా ఉన్న ఆ పులికి తెలియంది ఏంటంటే తన్ని వేటాడడానికి ఒక వేటగాడు ముందుకొచ్చి నిలబడతాడని. వేటగాడు, పులి, బాణం, తప్పని ఒక శబ్దం, టింగ్, ద ఎండ్, గేమ్ ఓవర్. ఈ అడవిలో పులెవరో వేటగాడెవరో అర్థమైందనుకుంటా. వేటగాడికి వేటే వృత్తి. వెళ్ళి మీ నాన్నకు చెప్పు, ఇంకా వేటు మీద వేటు మీద వేటు మీద వేటు పడుతూనే ఉంటుంది. బీ ప్రిపేర్డ్ బంగారం. రాజేంద్ర వాడి రోజు వచ్చి ఉండాల్సిందే. ఓడిపోయిన వాడు మొహం చూడడం మిస్ అయిపోయాను. అవును, ఆదిత్య మిట్టల్ ఎప్పుడు వస్తాడు? యాజ్ అన్ ఇన్వెస్టర్ ఆయన అగ్రిమెంట్ సైన్ చేయాలి. సైన్ చేసే రోజు ఇక్కడికి వస్తారు. ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నావు? అసలు నీ టెన్షన్ ఏంటి? అదే లేదు సార్, ఇది పెద్ద కాంట్రాక్ట్ కదా. మీరు ఇక్కడికి రాకూడదని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా సెక్యూరిటీ కూడా వద్దన్నారు. అందుకే ఏయ్, ఇక్కడ ఏం చేసినా నేనే చేయాలి. నన్ను ఎవడేం చేస్తాడు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసు కదా. నో వన్ కెన్ స్టాప్ మీ. ఐ విల్ బి దేర్. హీస్ ఆన్ ద వే సార్. ఏంటి సార్ లేటు? ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. ఫోన్ చేయవయ్యా. సార్ వచ్చేసారు సార్. సార్ సార్ ఇదే సార్, రండి సార్, వెళ్తాం సార్. ఏయ్, సార్ ఎందుకు టెన్షన్? నేను వచ్చేసానుగా. సార్ 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 కాదు సార్, టైం అయిపోతుంది. చెక్ సబ్మిట్ చేయాలి. మీరు వచ్చి సైన్ చేస్తేనే అంతా జరుగుతుంది సార్. ఇంకా 5 minutes ఉంది సార్. ప్లీజ్ సార్, వెళ్దాం సార్. ముఖేష్, ఇప్పుడు నువ్వు నేను లోపలికి వెళ్ళి ఏం చేస్తావు? బాస్ రావాలి కదా. మీరే కదా బాస్ సార్. అది నీకు, కానీ నాకు It's time to give it back to mama. You've got it, it's a dimma tirigi podi mama. నమస్తే మామా. మనం 4,500 కోట్ల వరకు వెళదాం. సరిపోదు. ఇంకా ఎక్కువ కోట్ చేయబోతున్నామా? లేదు, ఇంకా తక్కువ కోట్ చేయబోతున్నాం. మీ క్యాల్కులేషన్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళనే మనం నెంబర్స్తో కొట్టలేం. వాణ్ణి మొసలి అన్నారు కదా, మొసలిని పట్టుకోవడానికి జ్ఞానం సరిపోదు. దీన్ని నాకు వదిలేయండి. లెట్ మీ ప్లే దిస్ గేమ్. యా బాస్, నన్ను మర్చిపోయారనుకున్నాను. నాకు మీ హెల్ప్ కావాలి పార్ట్నర్. హెల్ప్ ఆర్డర్ వేయండి బాస్. మ్యాప్ మై ఫుడ్ డీల్లో నన్ను మీ టర్మ్స్ కి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయించారు కదా.
మీ టాలెంట్ చూసి అప్పుడే నేను ఫ్యాన్ అయిపోయా. పోండి పార్ట్నర్, నాకు సిగ్గేస్తుంది పార్ట్నర్. అయ్యో, మీరు సిగ్గుపడితే మీ ఫ్యాన్స్ తట్టుకోలేవు బాస్. ఏం చేయాలో చెప్పండి. వస్తున్నా. రే తమ్ముడు, ఇది కొంచెం పట్టుకోరా. పట్టుకోమ్మా, తీసుకుంటా. మాంసు బామ్మ కథ చెప్పేటప్పుడు మధ్యలో నిద్రపోకూడదు. అడవిలో పడుకున్న పులి ముందు ఒక వేటగాడు వచ్చి నుంచున్నాడు. ఆ వేటగాడికి తెలియని ఒక విషయం ఏంటంటే, అన్నీ తిని తిని విసిగెత్తిపోయిన ఆ పులి నెక్స్ట్ తినడానికి ఆశపడ్డదే ఒక వేటగాడిని. అతనికి ఆశ చూపించి అడవి లోపలికి లాక్కొనొచ్చి నిలబెట్టిందే ఆ పులి. బాణం, వేటగాడు, పులి. ఫట్టుమని ఒక శబ్దం. టాయ్. ది ఎండ్. మామ, వేటగాడికి వేట వృత్తి, పులికదొక ఆట. మీరొక ఇన్వెస్టర్ని కనిపెట్టాం అనుకుంటున్నారు కదా, ఇతన్ని మీ దగ్గరికి పంపించింది మానవే. ఇప్పుడు మీరు చెక్ ఇవ్వకపోతే ఏమవుతుంది పార్ట్నర్? సెకండ్ ప్లేస్లో ఉన్న మీ కంపెనీకి టెండర్ వస్తుంది. ఏమన్నా? వేటు మీద వేటు మీద వేటు మీద వేటు పడుతూనే ఉంటుంది. మామ, ప్రేమో భయమో నాకు ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించు. ఎందుకో చెప్పనా? నువ్వు ఏది ఇచ్చినా నేను దాన్ని ట్రిపుల్గా తిరిగి ఇచ్చేస్తాను. నా గురించి నీకు తెలియదు కదా? తెలుసుకో. వేసుకోరా బీజీ.